వారు వస్తున్నారనే విషయము వారి కుటుంబ సభ్యులకి ఈ ఆకాష్కి జాన్ తప్ప ఇంకెవరికి తెలియదు. లోకల్గా వారు ఎవరు కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో, టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చారో, మాకు అనుమానం ఉంది అది అని చెప్పేసి ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్, దాదాపు 10 రోజులు వాళ్ళకి టైం ఇచ్చాము ఈ ల్యాబ్స్ వచ్చే లోపల, ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్ కూడా మాకు ఇవ్వలేకపోయారు మాకు చేసిన అలిగేషన్స్. నెక్స్ట్ తర్వాత వారు దారిలో వస్తున్నప్పుడు వైన్ షాప్స్ కూడా వెళ్ళారు. హైదరాబాద్లో, తర్వాత కోదాడ దగ్గర, తర్వాత ఏలూరు దగ్గర. అక్కడ కూడా వైన్ షాప్ ఎంప్లాయీస్ కూడా మేము ఎగ్జామిన్ చేశాము. అక్కడ యూపీఐ పేమెంట్స్ చేశాము. ఆ పేమెంట్ చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. అక్కడ విట్నెస్ కూడా మాట్లాడాము. దారిలో వారు 3 సార్లు వారికి యాక్సిడెంట్ అయింది రాజమండ్రి వచ్చే లోపల. ఒకటి వెంకట సాయి ఫుడ్ ప్లాజా చీలగల్లు దగ్గర ఒకసారి మోటార్ సైకిల్ నుంచి పడిపోయారు. అక్కడ ఒక లారీ వెనక పడుతూ వెళ్తూ వారు పడిపోయారు. అక్కడ నారో యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్ మిస్ అయ్యారు. ఒక ఆర్టీసీ బస్ కూడా వారిని గుద్దపోయి మేజర్గా వస్తూ ఒక బంపర్ని గుద్ది పడిపోయారు. అప్పుడు అక్కడ ఉన్న అంబులెన్స్ స్టాఫ్, మెడికల్ స్టాఫ్ వెళ్ళి మాట్లాడి వారికి ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కావాలని విచారించి వారితో మాట్లాడిన తర్వాత వారు నాకు అవసరం అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరారు. సో వారు కూడా ఈ ఇన్సిడెంట్ కన్ఫర్మ్ చేశారు. రామవరపాడు దగ్గర వారు విజయవాడలో దాదాపు 3 నుంచి 4 గంటల వరకు ఉన్నారు. రామవరపాడు రింగ్ దగ్గర అక్కడ విజయవాడ ట్రాఫిక్ ఎస్ఐ గారు ఆ ఇన్సిడెంట్ కన్ఫర్మ్ చేశారు. తర్వాత గోపూడి దగ్గర వారు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర రీఫ్యూల్ చేయించుకున్నారు. వారు ఈ డ్రంకన్ అండ్ డ్రౌజీ స్టేట్ లో కనిపించారని చెప్పేసి పెట్రోల్ బంక్ స్టాఫ్ మాకు చెప్పారు. సో ఈ విధంగా ఓవరాల్ ఎవిడెన్స్ మీద మనకి ఫైండింగ్స్ అన్ని వచ్చాయి. నెక్స్ట్ సీసీటీవీ ఫుటేజెస్, ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాము. మొత్తం వారు హైదరాబాద్ లో బయలుదేరినప్పటి నుంచి రాజమండ్రిలో వారు మరణించేంత వరకు కూడా ఎన్ని పాసిబిలిటీ ఉంటే అన్ని సీసీటీవీ ఫుటేజెస్ మేము కలెక్ట్ చేశాము. అవన్నీ 1 by 1 మీకు చూపించండి. నెక్స్ట్ స్టార్ట్ చేయండి సీసీటీవీ ఫుటేజ్. సో 11 AM కి అప్రాక్సిమేట్ వారు 24వ తారీఖు వారి ఇంటి నుంచి బయలుదేరారు. నెక్స్ట్ ఈజ్ నేతాజీ నగర్. కనిపిస్తుందండి? ఓకే, 11:26 చూపించడం అది ఆన్ చేయడం. 11:26 నేతాజీ నగర్ కీప్ చేయడమా? వీడియో ప్లే చేయవే. వైర్ డిస్కనెక్టెడ్ చూడు. ఓకే, చూడండి రౌండ్ లో ఉన్నది. ఇంటి నుంచి బయలుదేరి వారు 11:26 కి వారు వెళ్తున్నారు. ఓకే, నెక్స్ట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే విల్ రిప్లై. నెక్స్ట్ రాధికా థియేటర్ సెంటర్ హైదరాబాద్ దగ్గర. ఓకే, నెక్స్ట్ లాలాపేట మౌలాలి రోడ్ ఫ్లైఓవర్ దగ్గర. ఓకే, నెక్స్ట్ తార్నాక మెయిన్ రోడ్ సెంటర్. నెక్స్ట్ దాని తర్వాత వారు అరౌండ్ 12:15 సవేరా లిక్కర్ మార్ట్ అని శ్రీ గణేష్ నగర్ నాగల్లో ఉంది. అక్కడికి వెళ్ళి వారు లిక్కర్ పర్చేజ్ చేశారు. ఆ ఇన్సిడెంట్ మీద మీరు చూడొచ్చు.
వన్స్ అగైన్ రిపీట్ చేయండి సార్. ఇది అక్కడ లైవ్ లో ఉన్నాయి. కొంచెం వెనకాలా మీరు రిపీట్ చేయండి. ఇది సవేరా లిక్కర్ మార్ట్ అని నాగోల్ హైదరాబాద్ లో మీరు వెళ్ళి అక్కడ కొంత లిక్కర్ బ్రాండ్స్ వారు పర్చేజ్ చేశారు. అక్కడ ఎంతసేపు ఉన్నారు సార్? సార్ ఇక్కడ ఎంతసేపు కదా దాదాపు ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు పెట్టి ఉండొచ్చు. ఓకే We'll go to the second part of the video. Okay, second part. కింద వైర్లు కదపకుండా ఉంటే మీరు ఎవరు డిస్టర్బ్ చేయండి. ఓకే, నెక్స్ట్ విల్ గో. చూస్తారా ఇక్కడ? నెక్స్ట్ దాని తర్వాత ఇవన్నీ కూడా యూపీఐ పేమెంట్స్ తోటి టైం లైట్స్ వారైతే వారి మొబైల్ ఫోన్స్ ద్వారా యూపీఐ పేమెంట్ చేశారో వాటితోటి మ్యాచ్ అయింది, టైం మ్యాచ్ అయింది. సీసీటీవీ ఫుటేజ్ కాదు. ఇక్కడ చౌటుపల్ బస్ స్టాండ్ నెక్స్ట్ ట్రావెల్ చేసింది చౌటుపల్ బస్ స్టాండ్. చోటు సరే అది చోటు బస్ నెక్స్ట్ ధర్మాజిగూడెం సెంటర్ 1:09 1:09 వరకు. సో ఇక్కడ కూడా వారు హైవే మీద ట్రావెల్ చేస్తూ మనకు కనబడ్డారు. ఓకే, నెక్స్ట్ పతంగి సౌత్పల్ టోల్ ప్లాజా దగ్గర కూడా వారు ట్రావెల్ చేస్తూ మనకు కనబడ్డారు. దాదాపు 1:30 అయింది ఈ టైంలో. మోటార్ సైకిల్ మీద ట్రావెల్ చేస్తూ కనపడ్డారు. ఒకరే ట్రావెల్ చేస్తారు. ఎక్కడైనా కలిసి ఉంటే మీకు చెప్తాను. మూమెంట్ సింగిల్ గా వారు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎక్కడ ఆపడం అనేది జరగలేదు. ఎక్కడైతే వారు పర్చేజ్ చేశారో దాని గురించి ఆగడం జరిగింది. నెక్స్ట్ ఈ చౌటుపల్ టోల్ ప్లాజా పాస్ అయ్యారు. నెక్స్ట్ కొర్లపాడు టోల్ ప్లాజా రైట్ పాస్ అయ్యి నెక్స్ట్ తర్వాత కోదాడ దగ్గర ఆదిత్య వైన్స్ అని అక్కడికి వెళ్ళి కొంత లిక్కర్ పర్చేజ్ చేశారు. అది కూడా మీకు చూపిస్తాం. ఎంట్రన్స్ ఆఫ్ ద వైన్ షాప్ ఈ ఫుటేజ్ వచ్చారు.